సరే గఫూర్ గారు, ఇక్కడ నిజంగా కూడా వీళ్ళిద్దరూ ఏదో ఆబరాగాబరాగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కూడా కాదు. ఒకవేళ ఈ మార్పు జరగాలనుకున్నప్పుడు ఆ ఇద్దరు మళ్ళీ కలిసికట్టుగా అలా పిల్లర్స్ లాగా నిలబడగలిగితేనే 28లో మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఈ మార్పు జరగాలంటే ఇద్దరి మధ్య మినిస్టర్ షఫలింగ్ కానీ లేకపోతే ఇంకే ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ముందు మీరిద్దరూ కొంతమేరకు ఒక కామన్ అండర్స్టాండింగ్కి రండి అని అధిష్టానం, ఎందుకంటే ఆ ఇండికేషన్ ఇస్తూనే డీకేని ముఖ్యమంత్రిని చేయవలసిందే, దానికి ఏ రకంగా ముందుకెళ్లాలో పార్టీకి నష్టం కాకుండా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినట్టు భావించవచ్చా? అంటే ఈ పరిణామాలు వెరీ రేర్. మామూలుగా మనం ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలనుకున్నప్పుడు ఎవరి క్యాంపులు వాళ్ళు, ఈవెన్ ముందాకే అంజనీ రెడ్డి గారు కోట్ చేశారు, మనం రాజస్థాన్లో చూసాం. ఏ పార్టీలైనా అంతే, చాలా కాదు బీజేపీ లాంటి పార్టీలు కొంత తొందరగా బయటపడరు, కాంగ్రెస్ కాస్త అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి తొందరగా బయటపడతారు, సమస్య అది. సో ఆ మెచ్యూరిటీ ఇద్దరు పార్టీకి నష్టం కాకుండా చూసుకుంటూ ఇద్దరికి ఏం ప్రయోజనాలు కావాలో దాన్ని ఒక గాడికి తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు సిద్ధరామయ్య వరకు ఆయన ఏదో పదవి ఒకవేళ డికే శివకుమార్ గారికి ఇస్తే ఈయన పార్టీ మాట్లాడడం లేకుంటే పార్టీకి ద్రోహం చేస్తాడనో నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, కొన్ని విలువలు కలిగినటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కర్ణాటకలో వాళ్ళతో ఉండే పరిచయాలతో అడుగుతుంటాం కదా, లేదు చాలా అంటే ఔన్నత్యం ఉండేటువంటి మనిషి అనేటువంటిది చెప్తారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడుండే రాజకీయాలు ఇట్లాంటి పెద్ద మనుషులకి స్థానం లేదు సార్ ఇప్పుడుండే రాజకీయాల్లో. ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్, జనంలో రకరకాల ఆకర్షణలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ప్రచారాలు, ప్రలోభాలు ఇవన్నీ పనిచేస్తున్నటువంటి కాలంలో కాస్త కాంగ్రెస్ కు ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్రాల్లో ఇది పెద్ద రాష్ట్రం, ఇది జాగ్రత్తగా వాళ్ళు ఆలోచిస్తారు, ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు అనేది అనుకుందాము. నాకైతే కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది నేను బయట మొన్న బీహార్లో ఆ పరిస్థితి రాకపోయింటే ఇంకొంచెం స్వేచ్ఛగా వాళ్ళు కంఫర్ట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. బట్ అదొక ఇబ్బందికరమైన వాతావరణం సార్. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరింత జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా పాయింట్ ఏమంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను నేను అంటున్నాను కాదు, కానీ అసలు ఈ రచ్చ జరగకూడదండి, బయటికి రాకూడదు, ఏదన్నా లోపల జరగాలి. ఉండేటువంటి పరిస్థితిలో ఈ రచ్చ బయటికి రాకూడదండి. డంకన్ ఎందుకు తీసేసినారు ఇప్పుడు తెలుసా మనకు అఫిషియల్ గా? అవును కదా, తెలీదు. డంకన్ పోయినాడు, ఇంటికి పోయినాడు. అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ డికే శివకుమార్ పెట్టాలనుకుంటే ఆయన సిద్ధరామయ్య గారిని పిలిచి మాట్లాడి హైకమాండ్ ఒక డెసిషన్ చెప్పేయాలి, అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేల యొక్క సైక్ ఎట్లా ఉంది అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మేమంటే మేము అనే వాళ్ళు, అవసరమైతే మాకు ఇవ్వకపోతే మేము పార్టీ వదిలిపెడతామనే వాళ్ళు తయారవుతున్నారు. అది మంచిది కాదు కదా. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో రాంగ్ సిగ్నల్ పోతుంది. ఇది పబ్లిక్ కాకూడదు. దీని అంతర్గతంగా చర్చించుకొని పరిష్కారం చేసుకుంటారు. ఇన్ఛార్జ్లు ఏం చేస్తారు సార్, నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇన్ఛార్జ్ కర్ణాటక ఎవడో ఉంటాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కాదు. కాంగ్రెస్ చచ్చిపోయింది, అది దాన్ని ఎట్లా బతికించాలో ఆలోచన లేదు ఇక్కడ. తెలంగాణకి ఇన్ఛార్జ్ ఎవరినో మార్చినారో ఆమె మీద తిరుగుతుంది. ఇప్పుడు అట్లాగే శివకుమార్ ఉండాలనా లేకుంటే సిద్ధరామయ్య ఉండాలనేది ఆ ఇన్ఛార్జెస్. ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రము, ఇప్పుడు ఖర్గే గారే లీడ్ తీసుకున్నారు. ఒక రకంగా పార్టీలో ఒక మాట అంటే ఆయన కూడా డికే గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక మాటకి ఉన్న పవర్ మన అధిష్టానం నిలబెట్టుకుంటుంది అనుకుంటాను. ఆయన ఒక ఇండికేషన్, గతంలో నాకు మాట ఇచ్చారు కదా, ఆ మాటకి నేను కట్టుబడి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నాను, మాటను మీరు గౌరవించకపోతే ఎట్లా అన్న మెసేజ్ అయితే ఇచ్చారు కదా. ఒకటి సార్, దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు సార్ ఒక సైద్ధాంతిక నిబద్ధత పోయింది సార్ రాజకీయాల్లో. పదవి 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 అధికారం. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం కదా, నాకు మంత్రి పదవి రోజు ఒక ఆయన అరుస్తూనే ఉంటాడు. అంటే ఈ అధికారమే పరమావధిగా పెట్టుకుంటే పార్టీలో ఐక్యత ఎట్లా వస్తుంది? ఏమైనా శివకుమార్ అయినా సిద్ధరామయ్య అయినా వాళ్ళు అంతర్గతంగా పరిష్కారం చేసుకుని సామరస్యపూర్వకంగా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో మనకు తెలియదు.
నేనైతే కోరుకుంటున్నా దేశానికి మంచిదని. కేవలం కర్ణాటక వరకు కాదు, ఈరోజు దేశంలో ఉండేటువంటి పరిస్థితిలో ఒక స్థిరమైన రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు ఉండాలనుకుంటే ఇవన్నీ అల్లరి కాకూడదండి. అది నాకు రైట్. ఒకసారి